పార్టీని బలోపేతం చేసే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఆయన తోటపల్లి గూడూరులో ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 53% దేశంలో కూటమి ప్రభుత్వానికి ఓట్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వీక్గా ఉన్న రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో పనిచేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కూటమితో అలయన్స్ 15-20 ఏళ్లు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఫోటో ఆలస్యానికి మన్నించాల్సిందిగా ఆయన మహానుభావుని మనం తప్పనిసరిగా మన స్మృతిపథంలో పెట్టుకునే విధంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ సంస్థాగతంగా విస్తరణ మీద ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇవాళ ప్రపంచంలోనే కార్యకర్తల సంఖ్యతో పోలిస్తే అతి బలమైన అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమి ధర్మాన్ని పాటిస్తూనే పార్టీని సంస్థాగతంగా భౌగోళికంగా కూడా చేసే కార్యక్రమం ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు చేపట్టారు. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మండల అధ్యక్షుల ప్రశిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలో మొన్న ఎన్నికల్లో 57% కూటమి ప్రభుత్వానికి వస్తే 43% ప్రతిపక్ష పార్టీలకి వెళ్ళడం జరిగింది. సో 43% శూన్యత భారతీయ జనతా పార్టీకి కనిపిస్తా ఉంది. ఆ శూన్యతలోకి పార్టీని విస్తరింపజేసే దిశగా పార్టీ కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ఈ క్రమంలో కూటమి ఇంకా 15-20 సంవత్సరాలు అదే కొనసాగాలనే భావనలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఉన్న నేపథ్యంలో ఈ శూన్యతలోకి ఏదైతే ప్రతిపక్షం వైపు ఓట్లు ఉన్నాయో అటువైపు పార్టీని విస్తరింప దిశగా పార్టీ కార్యాచరణ రూపొందించింది.